హాయ్ అండి. పిల్లలు బీట్రూట్ అంటే అస్సలు ఇష్టపడరండి. వాళ్ళు ఇష్టపడే విధంగా 5 నిమిషాల్లో బీట్రూట్ దోశ ఎలా వేద్దాం ఇప్పుడైతే చూద్దాము. ఇలా కడిగి పెట్టుకున్న బీట్రూట్‌ను ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి అయితే వేసుకోవాలండి. అస్సలు వాటర్ పోయకుండా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. అలాగే మన ఇంట్లో మిగిలిన దోశ పిండి కానీ లేదా అప్పుడే కలిపి పెట్టుకున్న దోశ పిండిలో కానీ మనం పట్టిన బీట్రూట్ పేస్ట్ని ఇందులో అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బేబీ పింక్ లాగా అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వడం వల్ల మనం దోశలు వేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.